కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది టీటీడీ ఏకంగా 1161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. బోర్డు చరిత్రలో ఇదే క్యాష్ డిపాజిట్ అత్యధికం. కరోనా తర్వాత నుంచి స్వామివారికి ప్రతి నెల 100 కోట్లకు పైగా హుండీ కానుకలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కళకళలాడుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1161 కోట్ల క్యాష్ ని వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసింది టీటీడీ. దీంతో మొత్తం డిపాజిట్లు 18,000 కోట్లకు చేరుకున్నాయి. 2013లో 608 కోట్లు, 2014లో 970 కోట్ల డిపాజిట్లు వస్తే 2015లో కాస్త తగ్గి 961 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. 2016లో భారీగా 1153 కోట్లు ఎఫ్డీ చేసింది. 2017లో 774 కోట్లు, 2018లో 501 కోట్లు డిపాజిట్లు చేస్తే 2019లో కేవలం 285 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసింది. 2020లో కోవిడ్ వచ్చినా 753 కోట్లు డిపాజిట్ చేసింది. కరోనా వేవ్స్తో ప్రపంచ దేశాల కుదేలైన సమయంలోనూ శ్రీవారి ఆలయంలో 80 రోజుల పాటు దర్శనాలు నిలిపివేసిన తర్వాత పరిమిత సంఖ్యలోనే శ్రీవారి దర్శనాలకు అనుమతించిన హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2021లో హుండీ ఆదాయం 1351 కోట్లు వస్తుందని అంచనా వేస్తే 731 కోట్లు మాత్రమే లభించినా ఆ ఏడాది 270 కోట్లు డిపాజిట్ చేసింది. 2022లోనూ కోవిడ్ దృష్ట్యా 1131 కోట్లు హుండీ ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆ ఏడాది కూడా అంచనాలు తల్లకిందులయ్యాయి. 2022లో 933 కోట్ల హుండీ ఆదాయం మాత్రమే సమకూరింది. 2023లో 757 కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఇక 2023-24లో మాత్రం టీటీడీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1161 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. దీంతో బ్యాంకులో ఉన్న క్యాష్ డిపాజిట్లు 18,000 కోట్లకు చేరాయి. అటు టీటీడీ చేస్తున్న పొదుపు చర్యలతో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. 2018 నాటికి చూస్తే వడ్డీ ద్వారా సమకూరిన ఆదాయం ఏడాదికి 750 కోట్లకు పరిమితమయ్యేది. ఇప్పుడు అది 1,200 కోట్లను దాటేసింది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్కు వస్తున్న నిధులు కూడా గత 4 ఏళ్ల కాలంలోనే 1,200 కోట్లు దాటేసింది. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ సత్ఫలితాలిస్తోంది. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి కానుకలుగా సమర్పించుకుంటున్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు రోజురోజుకు పెరుగుతూనే ఉండడంతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.